పోలీస్ స్టేషన్ నుంచి ఎంక్వైరీ కోసం కాల్ వచ్చినా లేదంటే ఏదైనా మీకు తెలియని కేసులో కోర్టు నుంచి సమన్లు వచ్చినా పానిక్ అవ్వద్దు, భయపడొద్దు. ఎందుకంటే ప్రతి మనిషికి, ఈ భూప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మనిషికి సహజ హక్కులన్నీ ఉంటాయి. సహజ హక్కులంటే వాటిని న్యాచురల్ రైట్స్ అంటారు. అంతేకాకుండా భారత రాజ్యాంగము భారతీయ పౌరులందరికీ కొన్ని హక్కులు కల్పించింది, ప్రాథమిక హక్కులు కల్పించింది. ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుంచి 35 వరకు, అంటే దాదాపుగా 24 అంటే 2 డజన్ల రకాలైనటువంటి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్లో ఏదో ఒక దాంట్లో నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టే మీకు ఊరట కలగాలన్నా, మీకు ఏదైనా కొంత సడలింపు రావాలన్నా కూడా ఒక లీగల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ పోలీసుల దగ్గర నుంచి ఫోన్ వచ్చినా లేదంటే కోర్టు నుంచి సమ్మన్లు వచ్చినా ఒక లీగల్ ఎక్స్పర్ట్ని కలిస్తే ఆయన మీకు ఉన్నటువంటి రైట్స్ మొత్తం చెప్తారు. మీరు ఆ కేసు నుంచి బయటపడడము లేదంటే ఆ కేసు నుంచి కొంత ఉపశమనం ఏ విధంగా లభించాలో తెలుస్తుంది. అలా అని చెప్పేసి మాకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా అంటే మీకు ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అంటే మీకు ఉన్నటువంటి ఆపోజిట్ పర్సన్ కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు హక్కులు ఉన్నాయని ఎవరినైనా మోసం చేయకూడదు, నాకు హక్కులున్నాయని ఎవరైనా హింసించకూడదు, నాకు హక్కులున్నాయని చెప్పేసి ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడం జరగకూడదు, నాకు హక్కులున్నాయి కదా అని ఎవరినైనా హింసతో చేసి హత్య చేయకూడదు, అలాంటి నేరాలకు పాల్పడకూడదు. మనం సొసైటీలో బాధ్యతగా మనం ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళాలి. ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి మనం కూడా భాగస్థులమైతే అప్పుడు మన హక్కులు ఎక్కడికి పోవు, మన హక్కులను మనమే కాపాడుకుంటాం.